నమస్తే. నేను మధు. T24 ఐఎన్డి వ్యూవర్స్‌కి మళ్ళొక టాపిక్, ఇంట్రెస్టింగ్ టాపిక్‌తోని డిస్కస్ చేద్దామని ఈరోజు. అదేంటంటే ఢిల్లీ ఎలక్షన్స్. మీ అందరికీ తెలిసేది ఢిల్లీ అన్నది ఎట్లుంటదంటే ఢిల్లీ స్టేట్ కానీ కొంత రోల్ ఏమో లెఫ్టినెంట్ గవర్నర్ రూలింగ్ ఉంటుంది అక్కడ. కొంత రోల్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, పాలసీ ఇంప్లిమెంటేషన్ స్టేట్ గవర్నమెంట్ దాంట్లో ఉంటుంది. లా అండ్ ఆర్డర్ ఏమో మళ్ళీ లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉంటుంది. అంటే డైరెక్ట్గా అది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నట్టే. అదొక యూనిక్ సిచ్యువేషన్ ఉన్న స్టేట్. అయితే ఇప్పుడు అక్కడ ఢిల్లీ ఎలక్షన్స్లో మనకి ఫిబ్రవరి 5th రోజేమో ఎలక్షన్స్ ఉన్నాయి, 8th రోజేమో రిజల్ట్ ఉంది. అయితే దీంట్లో మేజర్గా ఏముందంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటి ఉంటుంది, తర్వాత బీజేపీ ఉంటుంది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మనకి ఈ ఐఎన్సీ ఉంటుంది అనమాట. ఈ మూడు పార్టీలు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనకి కేజ్రీవాల్గా జైలు సందర్భంలో అతీషి గారిని ముఖ్యమంత్రిగా పెట్టారు. ఇప్పుడు అతీషి గారే ఉన్నట్టు. సరే, ఇప్పుడు ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ ఒకటి, బీజేపీ ఒకటి, ఐఎన్సీ ఒకటి, అంటే కాంగ్రెస్ పార్టీ ఒకటి, ఈ మూడు పార్టీస్ కలిపి మనకు వెళ్తూ ఉన్నాయి. ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాయి సార్, పర్సెప్షన్ ఎట్లా జరుగుతుంటే ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిందంటే ఇండైరెక్ట్గా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ మీద మనకి పబ్లిక్లో కొంతవరకు నెగిటివ్ ఉందని అనుకోవచ్చు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక గెలిస్తే ఎగ్జిస్టింగ్ రూలింగ్లో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ పక్క పోయినట్టే, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి బీజేపీని కూడా పక్కన పెట్టినట్టు ఐఎన్సీ అనేది ముందుకు వచ్చింది అన్నట్టు. అంటే నేషనల్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పబ్లిక్ గుర్తిస్తున్నట్లు అన్నట్టు. లేదు కాంగ్రెస్ పార్టీ లేదు, జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ లేదు, జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ లేదు అనుకుందాం. మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ, రీజనల్ పార్టీ, లోకల్ ఏదైతే మన స్ట్రెంత్ తీసుకొని వచ్చిందో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది అనుకుందాం. అంటే ఏమవుతుంది అక్కడ ఉంటే జైల్లో పెట్టినటువంటి కేజ్రీవాల్ ఏదైతే నిందలు ఉన్నాయో ఆ నిందలు ప్రజలు నమ్మట్లేరు అనేది ఒకటి వస్తుంది. తర్వాత మనీష్ సిసోడియా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, ఆయన కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఆయన కూడా జైల్లో పెడితే దగ్గర 8 నెలలు 9 నెలల తర్వాత ఆల్మోస్ట్ 1 year తర్వాత బయట రావడం జరిగింది పేరు మీద. ఆయనను కూడా అంటే మనీష్ సిసోడియా కూడా ఆయన పాత్రను కూడా ప్రజలు నమ్మలేదు అని అనుకోవచ్చు. తర్వాత మేజర్గా ఇక్కడ అంటే పబ్లిక్లోకి వచ్చే పాయింట్ ఏంటంటే లా అండ్ ఆర్డర్ విషయంకి వచ్చేసరికి అక్కడ 2-3 ఇన్సిడెంట్స్ ఆఫ్ రేప్ జరిగినాయి, తర్వాత వైలెన్స్ జరిగింది, అంటే గుంపుగా పోయి కొట్టడం జరిగినాయి, తర్వాత కొంచెం కమ్యూనల్ ఇష్యూస్ కొన్ని టెన్షన్ జరిగినాయి. ఇవన్నీ లా అండ్ ఆర్డర్ ఎవరి మీ చేతిలో ఉందంటే లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉంది, అంటే ఇండైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది. కానీ ఈ బ్లేమ్ పడుతుంది ఎవరు అంటే స్టేట్ గవర్నమెంట్ పడుతుంది అన్నట్టు, ఎగ్జిస్టింగ్ ఉన్న ఆప్ పడుతుంది అన్నట్టు. ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో లా అండ్ ఆర్డర్ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉండడము, పాలసీ ఇంప్లిమెంటేషన్ ఏమో స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉండడం వల్ల ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ఆ కాన్ఫ్లిక్ట్ని ఇప్పుడు పబ్లిక్ ఒక నిజంగా ఆప్ గవర్నమెంట్గా ఆప్కే మళ్ళీ గవర్నమెంట్ ఇస్తే ఇప్పుడు ఏదైతే బీజేపీ క్లెయిమ్ చేస్తుందో అంటే లా అండ్ ఆర్డర్ ఆఫ్ ది స్టేట్ బాగాలేదు అని ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో అది పబ్లిక్ నమ్మలేదు, ఆ పబ్లిక్ ఆ విషయం నచ్చలేదు అన్నది తేటతెల్లం అవుతుంది. ఎగ్జిస్టింగ్ ఉన్న ఆప్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మొహల్లా క్లినిక్స్ అని చెప్పేసి గల్లీ క్లినిక్స్ అని చెప్పేసి గల్లీలో క్లినిక్స్ పెట్టింది, తర్వాత ఎడ్యుకేషన్ పరంగా ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చింది, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ కోసం కొత్త ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చింది. ఇవన్నీ చేంజెస్ తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళు వస్తున్న పాలసీలో ఏం తీసుకొస్తున్నారంటే స్టూడెంట్స్ కోసము ఫ్రీ బస్ పాస్ పెడుతున్నాం అని చెప్పేసి అన్నారు. కొంతవరకు ఉమెన్కి 50% కన్సెషన్ ఇస్తామంటున్నారు. యాక్చువల్గా మేనిఫెస్టో ఎట్లా ఇస్తారంటే మేము ఇది చేస్తాము అని చెప్తారు. కానీ ఈసారి యూనిక్గా ప్రత్యేకంగా ఏంటంటే ఆప్ మేనిఫెస్టో ఏం చేశారంటే యాప్ వాళ్ళు గ్యారంటీస్ ఇస్తామని అన్నారు. అంటే మేము ఏదైతే చెప్తున్నామో ఖచ్చితంగా చేస్తామని చెప్పి గ్యారంటీస్ ఇస్తున్నారు. జనరల్గా మేనిఫెస్టో డిక్లరేషన్ కాదు, మేనిఫెస్టో గ్యారంటీ ఇస్తున్నారు. ఈ గ్యారంటీలు అన్నది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతాయి, ఏమవుతాయి, వీళ్ళు చెప్తున్న గ్యారంటీ పథకాలు ఏదైతే ఉన్నాయో, వీళ్ళు మేనిఫెస్టోలు ఇస్తున్న గ్యారంటీస్ ఏదవుతున్నాయో ఆ గ్యారంటీస్ అన్నీ పబ్లిక్లోకి వెళ్ళినాయా, ఢిల్లీ పీపుల్ దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అన్నది ఒక పాయింట్. ఒకవేళ యాక్సెప్ట్ చేసి ఉండేది ఉంటేనేమో ఆపే మళ్ళీ గవర్నెన్స్లోకి వస్తుంది. ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే బీజేపీ సెంట్రల్లో ఉంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్కి ఏదైతే వాళ్ళు మేనిఫెస్టో ఇస్తున్నారో దాన్ని యాక్సెప్ట్ చేసినట్టయితే సెంట్రల్ గవర్నమెంట్లో ఎప్పుడైతే బీజేపీ వాళ్ళ మోటో ఒక సేయింగ్ ఉంటుంది, వాళ్ళు ఏమంటారంటే డబుల్ ఇంజిన్ గ్రోత్ అంటారు. అంటే స్టేట్ గవర్నమెంట్ మాదే ఉండి సెంట్రల్లో మేమే ఉన్నాం కాబట్టి ఉండేది ఉంటే దాన్ని డబుల్ ఇంజిన్ గ్రోత్ అంటారు అన్నట్టు. ఒకవేళ ఆపుని కనుక పక్కన పెట్టి బీజేపీ పార్టీ కనుక ఢిల్లీ పౌరులు కనుక వాళ్ళు ఓటింగ్ ఇచ్చి వాళ్ళకి అధికారులు ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే డబుల్ ఇంజిన్ గ్రోత్. ఏదైతే బీజేపీ కనుక నేషనల్ లెవెల్ పాలసీస్ ఏదైతే అనుకుంటుందో, స్టేట్కి అయితే ఏదైతే మేనిఫెస్టో ఇస్తుందో ఆ నేషనల్ పాలసీసు అంటే సెంట్రల్ గవర్నమెంట్ పాలసీసు, స్టేట్కి ఇచ్చిన మేనిఫెస్టో, ఈ రెండు కలిపి ఇంప్లిమెంట్ అవుతాయి. డబుల్ ఇంజిన్ గ్రోత్ ఏదైతే వాళ్ళు ప్రోక్లెయిమ్ చేసుకుంటున్నారో ఆ క్లెయిమ్ చేసుకునే దానికి నిబద్ధత కలిగినట్టు జరుగుతుంది అన్నట్టు. ఆపుని కాకుండా బీజేపీని కానీ పక్కన పెట్టేసి ఐఎన్సీ కనుక కాంగ్రెస్ కనుక ముందుకు వస్తే అప్పుడు ఏమవుతుందంటే ఎగ్జిస్టింగ్ ఉన్న రూల్ మాకు నచ్చలేదు, సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న పాలసీ కూడా నచ్చలేదు కాబట్టి మూడో వ్యక్తిగా మనకు వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే అవుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీని తీసుకోవడం ఏంటంటే గుడ్డి కన్ను మేలన్నయ్య అనే టైప్లో దానిలో వాళ్ళు వేస్టే వీళ్ళు వేస్టే కాబట్టి కాంగ్రెస్ పెట్టుకున్నామని అనుకోవచ్చు అన్నట్టు. ఆ రకంగా తీసుకునేది అంటే ఒకవేళ కాంగ్రెస్ గెలుపులోకి వచ్చేది ఏంటంటే ఇటు కర్ణాటక ఉంది, ఇటు తెలంగాణలో ఉంది, మళ్ళీ
నార్త్లో ఒకటి 2 స్టేట్స్లో ఉంది. ఈ దాంతోపాటు ఇప్పుడు మనకి దీంట్లో వచ్చినట్టు అవుతుంది అన్నట్టు, అంటే ఢిల్లీలో కూడా వచ్చినట్టు అవుతుంది. అంటే స్లోగా కాంగ్రెస్ పార్టీ స్ట్రెంగ్తన్ అవుతుంది అన్నారు. వీటన్నిటి భవితవ్యం ఏ రోజు వెళ్తారంటే మనకి ఫిబ్రవరి 5వ తారీఖున ఓటింగ్ కావాలి, ఫిబ్రవరి 8వ తారీఖు రిజల్ట్ వస్తుంది అన్నట్టు. ఏ రిజల్ట్ వచ్చిన రోజు మనకి వీళ్ళ భవితవ్యం అంటే ఆపా లేకపోతే బీజేపీయా కాంగ్రెసా, ఈ 3 పార్టీలు ఎవరు వస్తారు, ఢిల్లీకి ఎవరు రాజ్యాధికారం చేయబోతున్నారు. అయితే ఈ ఎలక్షన్స్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రాంతీయ పార్టీలు, ఆపు కూడా ప్రాంతీయ పార్టీ. మళ్ళీ అంటే ఇక్కడ మనకి తెలంగాణ డిస్కస్ చేసుకున్నట్టు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి ఇంతకుముందు ఆపు కూడా సపోర్ట్ చేసింది. ఇక్కడ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. అట్లనే అఖిలేష్ యాదవ్ కూడా అటు ఆప్కి సపోర్ట్ చేస్తున్నారు. అంటే ప్రాంతీయ పార్టీలన్నీ కూడా మళ్ళీ పక్కనున్న ప్రాంతీయ పార్టీకే సపోర్ట్ అయ్యేందుకు ఆస్కారం ఎక్కువ కనపడుతోంది. జాతీయ పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోస్ వాళ్ళ నేషనల్ పాలసీ వల్ల వస్తూ ఉన్నారు. ఈ ఇంపాక్ట్ మనకి ఇంతకుముందు చెప్తున్నట్టు ఫిబ్రవరి 5వ తారీఖు జరిగే ఎలక్షన్స్లలో ప్రాంతీయ పార్టీలలో మళ్ళీ డబుల్ ఇంజన్ గ్రోత్ ఏదైతే బీజేపీ క్లెయిమ్ చేస్తున్నట్టుగా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే పార్టీ ఉండాలా, లేకపోతే స్టేట్లో ఒక పార్టీ సెంట్రల్లో ఒక పార్టీ ఉన్నట్టు ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, ఎగ్జిస్టింగ్ ప్రాంతీయ పార్టీని పక్కన పెట్టుకుంటూ 2 జాతీయ పార్టీలు వచ్చినట్టు అవుతుంది. జాతీయ పార్టీ వచ్చినప్పుడు కూడా 2 కాన్ఫ్లిక్ట్ అవుతాయి, అంటే ఒకటి కాంగ్రెస్ అవుతుంది, ఒకటి బీజేపీ అవుతుంది. ఇది రకరకాల కాంబినేషన్లో ఉండే పరిస్థితి ఉంది. ఈ కాంబినేషన్లో జరిగే పరిస్థితులలో ఎవరు విన్నర్ అవుతారు, ఎవరు ఢిల్లీ పీఠాధిపత్యం తీసుకోబోతున్నారు, ఎవరు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు అన్నది 5వ తారీఖు కనుక ఓటింగ్ జరిగితే 8వ తారీఖు రిజల్ట్ వస్తే మనకు తెలుస్తుంది. మనము ఫర్దర్గా ఢిల్లీ ఎలక్షన్స్ గురించి బ్రీఫ్గా ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరి రోల్ ఏంటి, ఈ గ్యారంటీస్ పనికి వచ్చినా లేదా, డబుల్ ఇంజన్ గ్రోత్ పనికి వచ్చినా లేదా, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీని ఢిల్లీలో ఎక్కువ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు కాబట్టి ఈ ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా, కాంగ్రెస్ పార్టీ భవితవ్యం ఉందా లేదా అన్నది మనకు అర్థమవుతుంది. దీన్ని ఫర్దర్గా మనము ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత డిస్కస్ చేద్దాం. నమస్తే.